The Lord has brought us to the last part of our series of meetings. ఈ వరుస కూటాల్లో చివరి కూటములోనికి ప్రభువు మనల్ని నడిపించి ఉన్నాడు. I want to thank all the believers for your prayer and love and concern for me. నా ఎడల మీకు కలిగి ఉన్నటువంటి గౌరవ అభిప్రాయాలన్నిటిని బట్టి ఈ పరిచర్యను బట్టి మీకందరికీ నేను వందనస్తుడను. In the coming months I have a lot of travels, almost every month traveling to different places. రాబోయే దినాల్లో దరిదాపు అనేక స్థలాలకు నేను ప్రయాణం చేసి పరిచర్య కొరకు వెళ్ళవలసిన అవసరం ఉంది. And I would seek your continued prayer support that the Lord might help. ప్రభువు సహాయం చేయనట్టుగా మీ నిరంతర ప్రార్థనలో మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. Now we were looking at Psalm 51 last night. గత రాత్రి 51వ కీర్తనను ధ్యానం చేస్తూ ఉన్నాం. I want to continue with that. అదే కీర్తనలో ధ్యానాలు కొనసాగించగోరుతున్నాను. We were looking at the failure of David. దావీదు యొక్క జీవితంలోని ఓటమిని గురించి చూచాం. And how he repented and turned to God. ఎలాగున పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగాడో అది చూచాము. And Psalm 51 is a psalm of repentance of David. 51వ కీర్తన దావీదు పశ్చాత్తాపడినప్పుడు రాసిన కీర్తన. His repentance is as well known as his sin. ఆయన పాపం ఎంత బాగా తెలిసిందో జనానికి, ఆయన పశ్చాత్తాపము కూడా అంత బాగా జనమందరికీ తెలిసిపోయింది. In the case of some people, their sin is great, but you don't hear anything about their repentance. కొందరి విషయాల్లో వారి యొక్క పాపము ఎంతో గొప్పదిగా ఉంటుంది, కానీ వారి ఒప్పుకోలు గాని పశ్చాత్తాపడిన విషయాలు గాని పెద్దగా బయటికి రావు. David's repentance is as famous as his sin is notorious. ఆయన పాపము ఎంత భయంకరమైనదో దాన్ని మించి ఆయన పశ్చాత్తాపడి ప్రభు తట్టు మల్లుకున్నాడు. That is how it ought to be. ఈ విధంగా ఉండాలి. ఎవడైనా తప్పిదం చేస్తే We are not to sin, మనం దానికి అనుమతి పాపం చేయమని కాదు. but if we ever fall into it, ఒకవేళ తప్పిదములో చిక్కుకున్నట్లయితే our repentance also should be deep and significant. మన యొక్క ఒప్పుకోలు అంత లోతుగా ఒప్పుకోవాలి, అంత ప్రాముఖ్యంగా ఒప్పుకోవాలి. I just want to remind you of what we learned last night. రాత్రి ఏం నేర్చుకున్నారు అది మరలా మీ గమనానికి తీసుకుని రాగోరుచున్నాను. David runs into the presence of God. దావీదు దేవుని సముఖములోనికి పరిగెత్తుకుని వస్తున్నాడు. God is the only place of refuge for a sinner. ఒక పాపికి దాగుకొనగలిగిన ఆశ్రయ దుర్గము ప్రభువైన యేసుక్రీస్తే. Every sin committed on the face of this earth is committed against God. భూమి మీద మనుషులు జరిగించిన ఏ పాపమైనా అది దేవునికి విరోధమైన పాపము. But the good news is that God is willing to receive sinners. అయితే శుభవార్త ఏమనగా ఆ ప్రేమగల దేవుడు పాపాత్ములను స్వీకరించి క్షమించుటకు ఇష్టపడుచున్నాడు. That is what the Lord Jesus taught through those 3 parables in Luke 15. లూకా సువార్త 15వ అధ్యాయములో 3 ఉపమానములు, తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణెము, తప్పిపోయిన కుమారుడు, ఈ 3 ఉపమానాల్లో బోధించిన పాఠం అది. How the shepherd was willing to go after the lost sheep. నశించిన తప్పిపోయిన గొర్రె కోసం వెతికేదానికి కాపరి ఎంతగా తాపత్రయపడి వెళుతున్నాడు. How the woman was willing to search for that coin till she found it. పోగొట్టుకున్న నాణెం దొరికే వరకు కూడా ఆ స్త్రీ ఎంత తాపత్రయంతో వెతుకుతూ ఉంది. And what a large heart that father had to receive back his prodigal son. తప్పిపోయిన తన కుమారుని స్వీకరించుటకు తాపత్రయముతో ఎదురు చూచుచున్న కన్న తండ్రి ఎంత కనికరముతో ఎదురు చూస్తున్నాడు. Now I would like you to read Psalm 51 when you get time after going home. ఇంటికి వెళ్ళిన తర్వాత 51వ కీర్తనను మళ్ళా మీరు బాగా చదువుకోవాలని నేను కోరుతున్నాను. To save time, we are not reading the whole psalm now. సమయాలేమిని బట్టి ఆ కీర్తనంతా ఇప్పుడు చదవడం లేదు. Now I want you to notice another important thing there. ఆ కీర్తనలో మరొక ప్రాముఖ్యమైన సంగతిని మీరు గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. What all does sin do to us? మన ఈ పాపమంతా మనకు చేయగలిగిన కీడేమిటి? We saw it takes away our joy. మన సంతోషాన్ని హరింపచేస్తుంది. It defiles our mind. మన మనస్సును అపవిత్రపరుస్తుంది. It breaks our bones. మన ఎముకలు విరిగిపోయేటట్టుగా చేస్తుంది. And we also saw what God will do when we repent and come to Him. అయితే పశ్చాత్తాపడి దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడో అది కూడా చూచాం. He will blot out. దాన్ని తుడిచివేస్తాడు. He will wash and cleanse and purge. ఆయన కడిగివేయును, పవిత్రపరచును, పరిహారము చేయును. And He will create a new heart.
నూతన హృదయాన్ని మరలా ఇస్తాడు. And the joy of salvation will be brought back. రక్షణానందము మరలా పునఃస్థాపితం అవుతుంది. Now these are the truths that we learned last night. గత రాత్రి మనం ధ్యానం చేసిన సత్యాలివి. Now it is very important that a sinner turns to God in repentance. ఒక పాపి పశ్చాత్తాపంతో దేవుని తట్టు మళ్ళుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. Now there is a difference between a sinner turning to the Lord and a believer confessing his sin. ఒక పాపి పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరగడం వేరు, ఒక విశ్వాసి తన తప్పిదములో నుంచి తప్పించుకొని మారు మనసు పొంది దేవుని తట్టు తిరగటం వేరు. What is the difference between the two? వీరిద్దరి మధ్య ఉండే తారతమ్యం ఏమిటి? If an unbeliever is to be saved, ఒక విశ్వాసి రక్షణ పొందగోరినట్లయితే he needs to first of all acknowledge that he has sinned and that he is a sinner. తాను పాపం చేశానని పాపినని ఒప్పుకోవాలి, అది మొదటి విషయం. Now it is necessary that he confesses each sin that he has committed. తాను చేసిన ఒక్కొక్క పాపాన్ని వరుసగా చెప్పాల్సినంత అవసరం లేదు గాని, You do not see David saying, "Oh God, I committed sin with Bathsheba." He doesn't say that. దావీదు గోప్యంగా చెప్పాడు, ఆ పాపాన్ని బహిరంగంగా నేను బెత్షెబాతో పాపం చేశాను అలా చెప్పలేదు. He doesn't say, "Lord, I killed Uriah." ఓ దేవా నేను ఊరియాను చంపాను అని అలా చెప్పలేదు. It is good if you say that, అది చెప్పగలిగితే మంచిదే. but what is important is to acknowledge that you are a sinner. అయితే ముఖ్యమైనది ఏంటంటే నేను పాపిని అనే ఒప్పుకోలుకు రావాలి. That you have sinned, that's what's important. పాపం చేశావు అనే విషయాన్ని నువ్వు ఒప్పుకోవాలి. Now, speaking from a New Testament light, కొత్త నిబంధన వెలుగులో దీని గురించి ఆలోచన చేస్తే, today when a sinner turns to the Lord Jesus in repentance, ఒక పాపి మారు మనసుతో పశ్చాత్తాపంతో దేవుని తట్టు తిరిగినట్లయితే, you know, it is not practically possible for him to confess all his sins. తన పాపమంతటిని చేసినవన్నీ ఒక్కొక్కటి ఒప్పుకునే దానికి వీలవుతుందా? You remember our calculation last night? నిన్న రాత్రి మన లెక్కలు మీకు గుర్తున్నాయా? 10 years, how many sins? 10 ఏళ్లకు ఎన్ని పాపాలు అయితే లెక్క? 18,250. 18,250 పాపాలు. If a sinner has lived as a sinner 10 years 10 ఏళ్ళు పాపిగా జీవిస్తే, or 20 years, లేక 20 ఏళ్ళు, that means 37,000 sins. 37,000 పాపమునకు పైబడి Can he confess all of them? ఈ 37,000 పాపాలు ఒక్కొక్కటి ఒప్పుకునే దానికి జ్ఞాపకం ఉంటాయా? No. అసలు ఒప్పుకోగలడా? We don't remember. అవి మనకు అవి అట్లా చెయ్యం, మన జ్ఞాపకం ఉండవు అసలు. When a sinner turns to the Lord, ఒక పాపి దేవుని తట్టు మళ్ళుకుంటే, he doesn't have to say, "Lord, at the age of 5 I disobeyed my mother." పాపి దేవుని తట్టు మళ్ళుకున్నప్పుడు 5 ఏళ్ల ప్రాయంలో ప్రభువా మా అమ్మ నాన్నకు ఎదురు తిరిగినానని పిల్లలు చెప్తారా? Next day I stole 50 paisa from my dad's pocket. రే పిల్లలారా బాగా వినండిరా, మా నాన్నగారి జోబులో నుండి ₹1 దొంగతనం చేశాను. If he is 30 years of age, 30 ఏళ్ల వయసుకు వచ్చిన తర్వాత how long will it take for him to confess all his sins? తన 30 ఏళ్ల పాపమంతా ఒప్పుకోవాలంటే ఎంత టైం? అసలు గుర్తుంటాయా? అసలు చేస్తామా? He wouldn't remember them. అసలు జ్ఞాపకమే ఉండవు కదా. For a sinner to be saved, it is not necessary that he confess each individual sin. ప్రతి ఒక్కొక్క పాపాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, పాపిని అని గ్రహిస్తే చాలు. That's enough. అది చాలు. Acknowledge that I am a sinner. నేను పాపిని అని ఒప్పుకుంటే చాలు. Everything is included in it. ప్రతిదీ ఇందులో దాగి ఉంది. You remember that sinner woman who came to the Lord. ప్రభు యొద్దకు వచ్చిన పాపాత్మురాలైన స్త్రీ గుర్తేనా మీకు? What did she do? ఏం చేసింది ఆవిడ? She wept at the feet of Jesus. యేసు పాదాల మీద పడి కన్నీరు కార్చింది. She didn't number each sin that she committed and confess it. తాను చేసిన ప్రతి ఒక్క పాపాన్ని ఒప్పుకొని అలా కన్నీళ్లు కార్చలేదు. She just, through her tears, she was expressing her sorrow over sin. కన్నీళ్ల ద్వారా తన పాప పశ్చాత్తాపాన్ని ఆమె తీవ్రంగా బయలుపరుచుకున్నది. For a sinner to be saved, ఒక పాపి రక్షణ పొందేదానికి it is enough that he acknowledges that he is a sinner and that he has sinned against God. తాను పాపినని దేవునికి విరోధంగా పాపం చేశానని ఒప్పుకుంటే చాలు. And he should believe that the Lord Jesus died for his sin and suffered his punishment. తన పాపం కోసం ప్రభు వచ్చి తాను శిక్షణ భరించి ఆయన చనిపోయాడని నమ్మాలి. And he should trust the Lord Jesus to forgive his sins. ఆ పాపము క్షమించబడుటకై ప్రభువును ఒప్పుకొని ఆయన అంగీకరించాలి. He should ask the Lord Jesus to save him.
ఓ తను రక్షించు ప్రభు అని ప్రభువుని వేడుకోవాలి. That is enough for a sinner to be saved. ఒక పాపి రక్షణ పొందుటకు అది చాలు. I hope all of you seated before me tonight have done that. నా ఎదుట కూర్చున్న మీరంతా ప్రభువును ఒప్పుకున్న విశ్వాసాలని నేను అనుకుంటున్నాను. But is there anyone here tonight who has not yet turned to the Lord thus? అయితే ఈ రాత్రి వరకు దేవుని తట్టు మళ్ళుకొని పాపి అయిన వ్యక్తి ఇక్కడ ఎవరైనా Has there been a day in your life when you came to the Lord as a lost sinner? నశించిన ఒక పాపియాగా దేవుని యొద్దకు మళ్ళుకున్న ఒక దినము నీకు కలిగి ఉండాలి. నువ్వు If that day has never come, ఆ దినాన్ని నువ్వు ఇంతవరకు నువ్వు ఎదుర్కోకపోతే your sins have not been forgiven. నీ పాపానికి క్షమాపణ You have not కలగలేదు. become a child of God. దేవుని బిడ్డవు కాలేదు. And the Lord wants you to come to Him tonight. ఈ రాత్రి నీవు ఆ దేవుని యొద్దకు రావాలని ఆయన కోరుచున్నాడు. Come to Him just as you are. నీవు ఉన్న పాటున నువ్వు ఆయన యొద్దకు రావాలి. You don't have to improve upon yourself. నీకు నీవే ప్రయాసపడి అభివృద్ధిలోకి వద్దామని అనుకోవద్దు. You don't have to do any makeup on yourself. దానికోసం నువ్వేమి మేకప్ చేసుకోవాల్సిన పని లేదు. Just come to Him as you are. ఉన్న పాటున ఉన్న రీతిగా రావాలి. Just as I am, I come to you. ఉన్నట్టు నేను వచ్చుచున్నాను ప్రభు అని పాడినట్టు రావాలి. With all my sin, నా పాపమంతటితో వస్తున్నా. probably thousands of them in my past life. నా గత జీవితంలోని వేలాది పాపములన్నీ ఒప్పుకొని వస్తున్నాను. All that I am saying is that I have sinned against you. నేను నీకు విరోధముగా పాపం చేసి ఉన్నాననే The ఒప్పుకొనుచున్నాను. prodigal son did not say each and every sin that he committed against his తప్పిపోయిన father. కుమారుడు తాను చేసి తండ్రికి విరోధముగా చేసిన పాపములన్నిటినీ ఒక్కొక్కటి ఒప్పుకోలేదు. He didn't say that night I drank from the bar and this day I told a lie. పలాని రాత్రి అబద్ధం ఆడాను, పలాని రాత్రి పలానా బార్లో తాగాను, బీరులో తిరిగానని ఈయన చెప్పలేదు. He only says I have sinned against you and against God. నా తండ్రి నీకు పరలోకమునకును విరోధముగా పాపము చేసి ఉన్నానని ఒప్పుకున్నాడు. You need to come to God in brokenness, విరిగిన హృదయం కలిగి రావాలి. acknowledging that you have broken God's moral laws. దేవుని నైతిక విలువలను ఉల్లంఘించావని ఒప్పుకొని రావాలి. And you need to come with faith in the Vishwa. finished work of Christ on the cross. క్రీస్తు కల్వరి శిలువలో ముగించిన కార్యమును ఒప్పుకొని ప్రభు తట్టుకు The మళ్ళుకోవాలి. Lord Jesus suffered my hell on my behalf, my punishment on my behalf when He died. నాకు ప్రతిగా నా రక్షకుడు నా శిక్షను ఆయన భరించి ఉన్నాడని నువ్వు ఒప్పుకోవాలి. And you ask Him to save you. ప్రభు రక్షించు అని వేడుకోవాలి. Lord Jesus, forgive me. ప్రభు అయిన యేసు నన్ను రక్షించుము. You are my sin bearer. నీవు నా పాపమును మోసినవాడు. You alone can forgive me. నీవు మాత్రమే నన్ను I have క్షమించగలవు. sinned against you. నీకు విరోధముగా పాపం I చేశాను. trust you to forgive me. నీవు నన్ను క్షమించాలని నేను నమ్ముచున్నాను. You are my Savior. నీవు నా రక్షకుడవు. And the moment you put your trust in Christ, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన క్షణములోనే your sins are forgiven. నీ పాపానికి క్షమాపణ You are కలుగుతుంది. cleansed. నీవు కడిగివేయబడుతున్నావు. You are washed and purged. నీవు కడగబడుచున్నావు, పవిత్రపరచబడుచున్నావు, పరిహరించబడుచున్నావు. All your sins are forgiven. అన్ని నీ పాపములన్నీ క్షమించబడుతున్నాయి. And the Bible says God will remember them no more. దేవుని వాక్యం సెలవిస్తుంది, అవి నేను ఇక ఎన్నటికీ నీ పాపమును జ్ఞాపకము చేసుకోనని. What wonderful forgiveness. ఎంత అద్భుతమైన క్షమాపణ ఇది. He does not just cursedly forgive, He will abundantly pardon. ఆయనను సమృద్ధిగా క్షమించి సంపూర్ణముగా క్షమిస్తున్నాడు కానీ సరేలే అన్నట్టుగా కాదు. That is what we read in the book of Isaiah. యెషయా గ్రంథంలో అది మనం చదువుతున్నాం. He will abundantly pardon. ఆయన సంపూర్ణముగా సమృద్ధిగా మనను క్షమిస్తాడు. In Psalm 103 we read, 103వ కీర్తనలో చదువుతున్నాము, as the east is far from the west, పడమటికి తూర్పు ఎంత ఎడముగా so ఉన్నదో far hath the Lord removed our transgressions మన from us. పాపమును అంత దూరపరచి ఉన్నాడు. What a wonderful God we have. ఎంత రమ్యమైన దేవుని మనం కలిగి And ఉన్నాము. the Bible says our sins are laid into the depths of the sea. మన పాపములు సముద్ర అగాధములో పూడ్చివేయబడ్డాయని వాక్యం చెబుతున్నది. Somebody said, ఎవరు అన్నారు? God puts our sins in the depth of the ocean మన పాపమును సముద్రపు అగాధపు లోతుల్లో ముంచేస్తున్నాడు. and fixes a boat there, no fishing here. అక్కడ ప్రభు ఒక నోటీస్ బోర్డు పెట్టాడు, అంటే ఇక్కడ ఎవరే కానీ చేపలు పట్టరాదు, అంటే ఆ పాత పాపాన్ని మళ్ళీ పట్టుకోకూడదని. So that nobody will fish it out. ఎవరే కానీ విడిచిపెట్టి పూడ్చిపెట్టిన ఆ చేపల పాపములను మళ్ళీ పైకి తెచ్చుకోకూడదండి. And in the book of Revelation we read, ప్రకటన గ్రంథంలో చదువుతున్నాము, there comes a time when the ocean is no more. ఇక నువ్వు సముద్రము ఉండదు.
then how can anyone pick up your sin? సముద్రమే లేకపోతే ఇక నీ దాచిన నీ పాపమును ఇంకెవడు బయటికి తీయగలడు? What wonderful forgiveness God gives. ఎంత రమ్యమైన క్షమాపణ ప్రభు ఇస్తున్నాడు. Last night we saw how gloriously holy He is. రాత్రి చూశాము ఆయన ఎంత మహిమాన్వితమైన పరిశుద్ధ దేవుడని చూచాము. At the same time, అదే సమయంలో the Bible teaches that His forgiveness also is just as glorious. ఆయన మహిమ ఎంత ఉన్నతమైనదో ఆయన ఇచ్చే క్షమాపణ కూడా మహోన్నతమైన క్షమాపణ. Who is a God like unto our God, who forgiveth iniquity. ఆయనకు సమానమైన వాడెవడు? నీవనే అతిక్రమములను క్షమించగలవాడు ఎవడున్నాడు అని. God is willing to forgive. ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగి ఉన్నవాడు, క్షమించేవాడు ఆయనగా ఇంకెవడు. And you must be willing to come to Him for forgiveness. ఆయన సిద్ధంగా ఉన్నాడే కానీ అయితే మనం సిద్ధంగా లేము. మనం రావాలి, ఒప్పుకోవాలి. If there is anyone here whose sins have not been forgiven, ఇక్కడ ఉన్న ఈ కుటుంబంలో ఎవరైనా నీ పాపమునకు క్షమాపణ పొందని వారు ఎవరైనా ఉంటే ఈ రాత్రి ఒప్పుకో. right now, ఇప్పుడే ask the Lord Jesus to forgive you. ప్రభువా క్షమించమని వేడుకోవాలి. Trust Him as your sin bearer. నీ పాపమును మోసిన రక్షకునిగా Acknowledge and cry out to Him, say, Lord, I am a sinner. ఓ ప్రభువా నేను పాపిని, కనికరించమని మొరపెట్టాను. You died for me. నీవు నా కొరకు చనిపోయావు. You are my savior. నీవే నా రక్షకుడవు. I trust you to forgive me. నీవే నన్ను క్షమించగలవని నమ్ముచున్నాను. That is the only way God has made for the forgiveness of our sins. నీ పాపమును క్షమించే ఏకైక మార్గం ఇది. What a wonderful God. ఎంత రమ్యమైన దేవుడేనా. And if your sins are forgiven, నీ పాపమునకు క్షమాపణ కలిగితే it is thoroughly forgiven. అది క్షమించబడినవే. God will remember it no more. ఆయనకి ఎన్నటికీ వాటిని జ్ఞాపకము చేసుకొనడు. It will never be picked up against you. నీకు విరోధముగా మరలా అవి బయటికి తీసుకుని రాబడవు. You are declared a just person in the sight of God. దేవుని దృష్టిలో నీతిమంతుడుగా తీర్చబడుచు ఉన్నావు. Oh, what all precious lessons the scripture teaches us concerning sin and forgiveness. పాపమును, పాప క్షమాపణను గురించి ఎన్ని రమ్యమైన సంగతులు దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. Now come to the life of a believer. ఇక విశ్వాస జీవితంలోనికి రండి. One who has already been forgiven. అప్పటికే క్షమాపణ పొందిన విశ్వాసి. One who has already become a child of God. దేవుని బిడ్డ అయిన వాడు. What about his sin? అతని పాపం విషయమేమి? He is not allowed to sin. అతడు పాపము చేయుటకు అనుమతించబడ్డం లేదు. 1 John chapter 2 verse 1 says that. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. My little children, I write this unto you that you sin not. నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై నేను ఈ సంగతులు మీకు వ్రాయుచూ ఉన్నాను. You are not to sin. పాపము చేయకూడదు. But the next sentence says, అయితే తర్వాత వచనంలో ఉంది, but if anyone sins. అయితే ఒకవేళ ఎవరైనా తప్పిదము చేసిన యెడల, that means there is a possibility for us to fall into sin. అయితే పాపములో పడిపోయే ప్రమాదము అవకాశం ఉంది. That is not our normal lifestyle. అది మన సాధారణ జీవన విధానము కాదు. See, for an unbeliever his lifestyle is a lifestyle of sin. ఒక అవిశ్వాసి యొక్క జీవన విధానము నిరంతరము పాపం చేయడం, పాపములోనే ఉండడం మాత్రమే. Whenever he has to tell a lie, he just tells a lie. ఎప్పుడైనా అబద్ధం ఆడాలనుకుంటే అవలీలగా అబద్ధం ఆడేస్తాడు. That's his lifestyle. అది అతని జీవన విధానం. Once in a while for Easter and Christmas he will tell the truth. సంవత్సరానికి ఒకసారి ఎప్పుడో క్రిస్మస్ రోజో ఈస్టర్ రోజో సత్యం ఒప్పుకుంటాడు. The rest of his life is all full of sin. ఈ తక్కిన దినాలన్నీ, తక్కిన జీవితకాలం అంతా పాపభూయిష్టమైన జీవితము. But for a believer, అయితే ఒక విశ్వాసి విషయంలో that is not his lifestyle. అది అతని జీవన విధానము కాదు. He lives a holy life. పరిశుద్ధ జీవనం జీవిస్తున్నాడు. He keeps himself from sin. పాపమునకు దూరముగా ఉండగలడు. But by any chance if he fails, ఒకవేళ ఏదైనా తప్పిదములో పాపములో పడిపోతే, that verse says we have an advocate before the Lord. మన కొరకై క్రీస్తు యేసు మనకు శాంతికరమై ఉన్నాడు అక్కడ. And in 1 John 1:9 it says, మొదటి యోహాను 1:9లో వ్రాయబడి ఉంది, if we confess our sins, మనము మన పాపమును ఒప్పుకొనిన యెడల he is faithful and just to forgive us and cleanse us from all unrighteousness. ఆయన నమ్మతగినవాడు, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్ర పరచును. That's about us believers. అది మన విశ్వాసులకు చెప్పాల్సిన మాట. We are not to sin, మనం పాపం చేయకూడదు. but in case we do, ఒకవేళ చేసినట్లయితే what should we do? ఏం చేయాలి? మనం Confess our sin. పాపమును ఒప్పుకోవాలి. This is different from a sinner confessing his sin. ఒక పాపాత్ముడు తన పాపమును ఒప్పుకున్న దానికి, ఒక విశ్వాసి పాపం ఒప్పుకున్న దానికి ఎంతో తేడా ఉంది. A sinner only says, Lord, I'm a sinner. ఒక పాపి చేయగలిగిన ప్రార్థన అంటే ప్రభువా నేను పాపిని అని చేయగలడు. But what about a believer? అయితే ఒక విశ్వాస సంగతి ఏమిటి? He should confess his individual sin.
ఇతడు తన పాపమును వ్యక్తిగతమైనగా ఒక్కొక్క దాన్ని ఒప్పుకోవాలి. When he comes into the presence of the Lord, he is not to say, Lord, I am a sinner, please forgive me. No. ఒక విశ్వాసి మళ్ళా ప్రభు దగ్గరికి పోయిన జీవితకాలం అంతా ప్రభువా పాపిని అని చేయాల్సిన ప్రార్థన కాదు ఇది. You should say, Lord, I am sorry that I got angry at my wife. ఓ దేవా, నేను నా భార్య ఎంతో కోపగించుకున్నాను, నన్ను I am క్షమించు. sorry for the wrong look that I cast at somebody. ఫలాని వారి విషయంలో నేను చూచినటువంటి చెడు చూపును బట్టి I am sorry for the wrong attitude I entertained in my నా heart. హృదయంలో కలిగిన చెడు అభిప్రాయాన్ని బట్టి నన్ను క్షమించు. I confess it. నేను ఒప్పుకుంటున్నాను. That is confessing our sin. పాపమును ఒప్పుకోవడం అంటే అది. For an unbeliever, ఒక అవిశ్వాస విషయంలో he just needs to confess that he is a sinner. తాను పాపిని అని ఒప్పుకుంటే చాలు. But for a believer, అయితే విశ్వాస విషయంలో he has to confess his individual sins. తన యొక్క ఒక్కొక్క పాపమును ఒప్పుకోవాలి. Not generally say that I am a sinner. ఒకేసారి లాట్లో చెప్పడం కాదు, దేవా నేను పాపిని అని చెప్పడం కాదు. Specifically confessing our sin. ప్రత్యేకంగా ఒక్కొక్క పాపాన్ని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. When a believer sins, ఒక పాపి పాపం చేసినప్పుడు, when a believer sins, ఒక విశ్వాసి పాపం చేసినప్పుడు his fellowship with God is broken. దేవునితో తన సహవాసము తెగతెంపులవుతుంది. His relationship with God is not broken. దేవునితో తనకుండే సంబంధ బాంధవ్యం తెగిపోదు. He is still a child of God. ఇప్పటికి కూడా ఇంకా దేవుని కుమారుడే. But his fellowship is broken. అయితే ఇతని సహవాసం తెగిపోతుంది. His friendship is broken. అతని స్నేహం తెగిపోతుంది. His communion is broken. దేవునితో తన సంభాషణ సహవాసం తెగిపోతుంది. He can't look at the face of the Lord now. దేవుని ముఖం తల ఎత్తుకొని చూడలేడు. He cannot pray now. ఇప్పుడు ప్రార్థన చేయలేడు. He cannot worship now. ఇప్పుడు ఆరాధన చేయలేడు. Because the line of communication is cut off. ఎందుకంటే లైన్లు కట్ అయిపోయినాయి. Still the child of God, no doubt. అయినా ఇప్పటికి ఇంకా దేవుని కుమారుడే. God is still his father. దేవుడు ఇప్పటి వరకు కూడా ఈయనకు తండ్రే. His salvation is not lost. అతని రక్షణ పోలేదు. But his fellowship is lost. అతని సహవాసం తెగిపోయింది. And then what is he to do? ఏం చేయాలి మరి ఇప్పుడు ఈయన? How to get that fellowship restored? ఎలాగున ఈ తెగిన సంబంధాన్ని మళ్ళా పునరుద్ధరించుకోవాలి? By confessing his sin. తన పాపమును ఒక్కొక్కటిగా ఒప్పుకోవడం ద్వారా. That is 1 John 1:9. అది మొదటి యోహాను 1:9. When you come to the Lord and say, Lord, that I have sinned in this particular matter, ఓ దేవా, ఫలాని విషయంలో నేను తప్పిదం చేశాను, then it is forgiven, your fellowship is restored. నీవు క్షమాపణ దొరుకుతుంది. దేవునితో నీకుండే సంబంధం మళ్ళా You పునరుద్ధరించబడుతుంది. experience that freedom in your heart. నీ హృదయంలో స్వాతంత్ర్యాన్ని నీవు అనుభవించగలవు. So what should be done? ఏం చేయాలి మరి? Sin should be confessed. పాపమును మొదట ఒప్పుకోవాలి. Now, what does it mean to confess our sin? పాపం ఒప్పుకోవడం అంటే ఏమిటి ఇక్కడ? That word you translated as confess in the original. మూల భాషలో ఒప్పుకొనుట అని అనువదించబడింది. That word is homolagao. That is the word. Homo means the same. హోమో అనగా అదే పాపము అని. Lagao means to speak. అదే పాపమును, ఏ పాపం చేశావో అదే పాపమును ఒప్పుకోమని. So, say the same thing. That is the meaning. నువ్వేం చేసావో దాన్నే ఒప్పుకోమని. You see, that means when God says this is sin, you must also say this is sin. దేవుడు ఇదయ్యా నువ్వు చేసింది ఇది పాపము అని అంటే ఇది పాపమే ప్రభువా That అని is ఒప్పుకోవాలి. the meaning of the word confess. ఒప్పుకోలు అంటే దానికి సరైన అర్థం అది. What I say, he also says. ఆయన ఏం చెబుతున్నాడో అదే ఈయన కూడా చెప్తున్నాడు. That is confession. అది ఒప్పుకోలు. Suppose you do some sin, ఏదైనా ఒక పాపం చేస్తే, and the Lord says, suppose you get angry, as we said earlier, ముందు చెప్పినట్టుగా నీ కోపం వచ్చిందనుకోండి, you get angry the wrong way. మరొక విధంగా తప్పు విధానంలో కోప్పడ్డావనుకో. You know, there is the right kind of anger also. సరిగ్గా కోప్పడ్డం ఉంది, సరితప్పి కోప్పడ్డం ఉంది. But very seldom do we get angry the right way. తరచుగా మాత్రమే సరైన కోపం వస్తుంది, ఎక్కువ సార్లు తప్పుడు కోపమే వస్తుంది. Look at the life of Jesus. అది యేసు యొక్క జీవనం దీంట్లో ఉంది. He got angry. ప్రభు కోప్పడలేదా? కోప్పడ్డాడు. Where did he get angry? ఎక్కడ? In the temple. దేవాలయంలో. When he saw these people making religion into business, he got angry.
ఈ దేవాలయమును వ్యాపారపు ఇల్లులాగాను మతం వ్యాపార కేంద్రంగా మారినప్పుడు ప్రభు కోపగించుకున్నాడు. That is divine anger, righteous indignation. అది దైవికమైన కోపము, నీతి సంకేతమైన కోపం. అది He took a whip and drove all of them out. ఆయన కొరడా పుచ్చుకొని అందరినీ దేవాలయంలో నుండి తరిమివేశాడు. How many of you think Jesus was smiling when he was driving them out? యేసు కొరడా పుచ్చుకున్నప్పుడు చిరునవ్వుతో తోలి ఉంటారని మీలో ఎంతమంది అనుకుంటున్నారు? Was he smiling at that time? కొరడా చేతిలో ఉండి No, he was angry. కోపంతో. That is right kind of anger. అది సరైన కోపం. But when people spat on him, అయితే ప్రజలు ఆయన ముఖాన కొట్టినప్పుడు was he angry? కోప్పడ్డా? No. లేదే. When they crucified him, ఆయన శిలువ వేసినప్పుడు he was not angry. కోప్పడలేదు. That is the difference. ఇది తేడా. The first anger was for the glory of God. మొదటి కోపము దేవుని మహిమ కొరకు పడిన కోపం. But when he was reviled, when he was subjected to suffering, there was no anger. అయితే శ్రమను విధేయతతో ఒప్పుకున్నప్పుడు ఆయన కోపపడలేదు. Okay, suppose you get angry the wrong way. ఒకవేళ చెడుగా కోప్పడ్డట్లయితే, And the Spirit of God says, you have sinned. దేవుని ఆత్మ చెప్తుంది నువ్వు పాపం చేస్తున్నావు. So then what should I say? అప్పుడు నేనేం చెప్పాలి? What should we say? ఏం చెప్పాలి? మనం ఏం చెప్పాలి? దేవుని ఆత్మ నీతో చెప్పింది నువ్వు తప్పు చేస్తున్నావు అని నువ్వేం చెప్పాలి? నేను రైటే చేస్తున్నా అని చెప్తావా? Yes, I have sinned. అవును ప్రభువా, నేను పాపం చేస్తున్నాను. That is confession. అది ఒప్పుకోలు. Whatever else you say is not confession. ఇక నువ్వు ఇది ఏది చేసినా అది ఒప్పుకోలు కానే కాదు. Suppose I get angry నాకు కోపం వస్తే and the Spirit of God says you have sinned, నువ్వు పాపం చేస్తున్నావని దైవాత్మ చెప్పినట్లయితే, and I say that is my weakness, అది నా బలహీనత స్వామి అని చెప్తాను. that's not confession. అది ఒప్పుకోలు కాదు. దేవుడు అది పాపం అని చెప్తే నువ్వు దాన్ని బలహీనత అంటే ఎట్ట కుదురుతుంది? Say what God says. దేవుడు ఏం చెప్తున్నా అదే చెప్పాలి. Same thing. అదే హోమోలోగాస్. That is confession. అది ఒప్పుకోలు అంటే. God says you have sinned. దేవుడు నువ్వు పాపం చేసావంటున్నాడు. I say anger runs in our family. Anger runs in our family. Everybody is. మా ఇంట్లో కోపం పరుగులు తీస్తుంది అని ప్రతి వాళ్ళు అంటారు. I got it from my grandfather. ఇది నా సొంతం కాదయ్యా, మా తాతగారి నుండి నాకు సంక్రమించింది అంటారు. That is not confession. అది ఒప్పుకోలు కాదు. What is confession? ఒప్పుకోలేమిటి? Say what God says. దేవుడు ఏం చెప్తున్నాడో అదే చెప్పాలి. I have seen many believers say so many different things instead of confessing. అది ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకునేదానికి బదులు విశ్వాసులు అనేక పర్యాయ పదాలతో దీన్ని వర్ణించి చెప్పుకుంటారు. Suppose there is a problem between two brothers. ఉదాహరణకు ఇద్దరు సహోదరుల మధ్య సమస్య ఉందనుకోండి. You got angry and shouted at your brother. కోపం వచ్చి తీవ్రంగా ఆయన మీద నోరు చేసుకున్నావు. And there is a meeting to settle that problem. వాళ్ళిద్దరిని సమన్వయపరిచి సమాధానపరిచే ఒక కూటమి ఏర్పాటైంది. And what do people say? ప్రజలు ఏమంటారు? They say all sorts of things except confessing it. ఒప్పుకోండి అనే తప్ప ఇంకా తక్కిన అన్ని మాటలు వాడతారు వాళ్ళు. It is because he got angry first that I got angry. వాడి కోపం వచ్చింది కాబట్టి నాకెందుకు రాకూడదు అంటాము. That is not confession. అది ఒప్పుకోలు కాదు. Bible doesn't say if you give the context of your anger, God will forgive you. ఏ సందర్భంలో కోపడ్డావో అది సవీరంగా చెప్తే క్షమిస్తాడని కాదు. అది Bible says if we confess, God will forgive. ఒప్పుకుంటే క్షమిస్తానని ఉంది. What should you say? ఏం చేయాలి? ఏమని ఒప్పుకోవాలి? I am sorry that I shouted at you. అయ్యా నీ మీద నోరు చేసుకున్నాను, కోపపడ్డాను, మన్నించు అని చెప్పాలి. I don't have to explain the context. సందర్భాన్ని అంతా వివరించాల్సిన పని లేదు. I just have to acknowledge where I have failed. నేను ఎక్కడ పడిపోయానో ఓడిపోయానో అక్కడే ఒప్పుకోవాలి. Some people say if I have done anything wrong, please forgive me. ఏమని ఒప్పుకుంటారంటే డొంక తిరుగుడుగా నేను ఏదన్నా చేసింటే క్షమించు తమ్ముడు. Yeah, you have done something. That is why this meeting is being held. నీకు తెలుదా ఏం చేసిందో? మళ్ళీ చెప్పడం ఎందుకు? ఏదన్నా చేసింటే చెప్పమని. ఈ డొంక తిరుగుడు ఎందుకు? నిన్ను అసలు కలిపేదానికి పెట్టిన కూటమి ఎందుకు? Then why do you say if I have done? మరి ఎందుకు నేను ఏదన్నా చేసింటే ఎందుకు? Yes, you have done. That is why the assembly is divided. నువ్వు చేసావు కాబట్టి సంఘం ముక్కలైపోయింది. మరి What should you say? ఏం చేయాలి మరి? I have been wrong. నేనే తప్పిదం చేశాను, I am sorry. నన్ను క్షమించు. You know, these are two sentences difficult for the children of Adam to utter. Adam's children. Adam's children, you know, all of us. yes. ఆదాము సంతతికి అదొక్కటే అతి కష్టమైన పని. అంటే మనకందరికీ అతి కష్టమైన పని ఇది ఒక్కటే.
to say, I am wrong. నేను తప్పు చేశాను అని ఒప్పుకోవడం కష్టం. We will say why we are wrong. ఎందుకు పాపం చేశామో తప్పు చేశామో అది చెప్తాం కానీ That is because she said like that. ఆమె అలా అన్నది కాబట్టి ఆమె మీద పడేస్తున్నాడు. But to simply say, I am wrong is very difficult. నేనే పాపం చేశానని చెప్పడం అతి కష్టమైన పని. But confession is, say what God says. దేవుడు ఏం చెప్తున్నాడో అదే ఒప్పుకోవాలి. Don't give reasons. కారణాలు చెప్పొద్దు. Don't give the context. సందర్భం చెప్పొద్దు. Don't explain and try to make God understand why you did it. ఎందుకు ఇది నువ్వు చేశావో దేవునికి అర్థమయ్యేటట్టు చెబుదామని నువ్వు వివరణ ఇవ్వాల్సిన పని లేదు ఆయనకి. You just say, I have committed sin. నేనే పాపం చేశాను ప్రభు అని ఒప్పుకో. That is confession. అది ఒప్పుకోలు. And the moment you confess, నువ్వు ఒప్పుకున్న క్షణంలో your fellowship with God is restored. దేవునితో నీ సహవాసము పునరుద్ధరించబడింది. And you're very happy again. మరలా నీవు సంతోషించగలవు. So sin is a very, very serious thing. పాపము తీవ్రముగా ఆలోచించవలసిన విషయం. But it can be forgiven. అయినా అది క్షమాపణ పొందేదానికి వీలు. A sinner can find forgiveness in the Lord Jesus. ఒక పాపి ప్రభు అయిన యేసుక్రీస్తునందు క్షమాపణను కనుగొనగలడు. And even as believers, if we sin and if we confess, God is willing to restore ఒక our fellowship. విశ్వాసి కూడా పాపములో పడిపోతే మరలా ఒప్పుకొని సహవాసాన్ని పునరుద్ధరింప చేసుకునవచ్చు. And there are many more lessons that Psalm 51 teaches. 51వ కీర్తన ఇలాంటి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. If you look at this prayer, ఈ ప్రార్థన వైపు చూస్తే I think about 30 or 32 times he says me and mine. దాదాపు 32 పర్యాయాలు ఈ చిన్న కీర్తనలో నేను నా పాపము అని నా దోషం అని ఒప్పుకుంటాడు. That is real confession. అది నిజమైన ఒప్పుకోలు. You count that word more than 30 times, I think. దరిదాపు 30 సార్లకు పైగా నేను నా పాపము నా దోషము నా అతిక్రమము నన్ను అనే మాటలు ఉన్నాయి. Very often we are saying he or she. చాలా తరచుగా మనం చెప్పేది ఏంటంటే నేను అని చెప్పేదాని బదులుగా ఆమె అతడు ఇలా చేశాడు అని ఇతరులు ఎంచుతాం మనం. In true confession, నిజమైన ఒప్పుకోలులో you always say I. నేను అని ఒప్పుకోవాలి. That is what David says. అది దైవ గ్రంథం చెప్పే మాట. I have sinned. నేను పాపము I చేశాను. have done this evil. నేను ఈ దుష్కార్యము చేసి ఉన్నాను. Cleanse me. నన్ను కడుగుము. Wash me. నన్ను కడుగుము. That is a real mark of repentance. అది నిజమైన పశ్చాత్తాపానికి సంకేతం. You remember another man called Saul? సౌలు అనే మరో వ్యక్తి మీకు తెలుసు కదా. He also sinned. అతడు కూడా పాపం చేశాడు. He was asked to destroy the Amalekites. అమాలేకీయులను నిర్మూలన చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. Totally destroy them. అందరినీ సమూలంగా నాశనం చేయమని దేవుడు ఆజ్ఞాపించాడు. But he did not. అయితే అతడు చేయలేదు. He brought some of their animals. మరి కొన్ని జంతువులను దాచిపెట్టాడు. And Samuel asked, hey, what is the bleating of the sheep that I hear? ప్రవక్త అయిన సమయంలో వచ్చి దండించాడు. అట్లయితే ఈ ఎడ్ల రంకెలు గొర్రెల అరుపులు ఏమిటి అన్నాడు. What did he say? ఏమన్నాడు సమయ? Did he say, oh, I'm sorry, I did something wrong? అయ్యా నేను పాపం చేశానని ఒప్పుకున్నాడా? No, he says, the people have brought them. జనులు వాటిని నీకు బలిచ్చేదానికి ఎత్తి పెట్టారండి. You read that passage, so many times he says they. నేను చేశానని ఒప్పుకోకుండా జనుల మీదకి నేరం తోసేస్తున్నాడు. They did it. వారు చేశారు. To offer to your God. నీ దేవునికి అర్పణ చేయుట కొరకై వాటిని ఎత్తి పెట్టారయ్యా. మేము ఊరికి దాచిపెట్టలేదు, మంచి పని కొరకే దాచిపెట్టాం. And finally Samuel realized that there is no hope for this man. చివరిగా సమూయేలు గుర్తించినాడు ఇతనికి ఇంకా ఏమీ నిరీక్షణ లేదు, Why? లాభం లేదు వీడు అనుకున్నాడు. ఇక He would not acknowledge his sin. తన పాపమును తాను ఒప్పుకోలేకున్నాడు. He is saying they did it. వారు చేశారని జనుల మీద తోచేస్తున్నాడు. And when he realized that Samuel was totally against him, సమూయేలు తనకు పూర్తిగా విరోధంగా మాట్లాడుతున్నాడని తెలుసుకున్నప్పుడు సౌలు he says, yes, I have sinned. చివరికి ఒప్పుకున్నాడు, నేను పాపం చేశాను. That is a reluctant confession. అది ఒప్పుకున్నాడు కానీ ఒత్తిడితో ఒప్పుకున్నాడు. Okay, if that is what you are saying, okay, I have sinned. ఏమో నువ్వు నేను చెప్పలేను, సరేలే చేసినానులే అంటున్నాడు అనమాట. Just to satisfy you. నీ తృప్తి కోసం. I'm saying, ఈయనకు లేదు లోపల, నువ్వు అడుగుతున్నావు కాబట్టి సరేలే చేసినానులే అంటున్నాడు. that is not confession. అది ఒప్పుకోలు కాదు. And what did God say? దేవుడు ఏమంటున్నాడు? When he said, I have sinned, did God say, okay, I forgive you? నేను పాపం చేసిన నువ్వు సౌలు అంటే సరేలే క్షమించినానని దేవుడు అన్నాడు? No. లేదు. He was
dethroned, removed from the throne. సింహాసనము నుండి పదవీచ్యుతుడై త్రోసివేయబడ్డాడు. What is the difference between Saul and David? దావీదుకు సౌలుకు మధ్య తేడా ఏమి? Saul said they and David said me. సౌలేమో ఒప్పుకోలు ఎట్లదంటే జనులు ప్రలోభపరిచినందుకు చేశానంటాడు, దావీదు ఏమంటాడే నేను చేశానంటాడు. Now whose sin was heavier or more serious? ఎవరి పాపము తీవ్రమైనది లేక ఎవరి పాపము భారమైనది చెప్పండి? David's sin, no doubt. దావీదుదా సౌలుదా? What was Saul's sin? సౌలు యొక్క పాపం ఏమిటి? He was a bit in a hurry. త్వరపడ్డాడు అంతే. He did not wait for Samuel to come. సమూయేలు వచ్చే వరకు వేచి ఉండలేకపోయాడు. And he did not annihilate or kill all the Amalekites. Only 98% he killed. అమాలేకీయులందరినీ నిర్మూలన చేయకుండా 98% నిర్మూలన చేశాడు, 2% ఉంచాడు. But what about David? దావీదు సంగతి ఏంటి? Committed adultery. భయంకరమైన వ్యభిచార పాపంలో పడిపోయాడు. Got her husband killed. ఆమె భర్తను ఊరియాను చంపించాడు, హంతకుడయ్యాడు. But God forgave him. అయినా దేవుడు అతన్ని క్షమించాడు. If you take these two people's case to our Supreme Court, దావీదును సౌలును ఈ కేసు మనం మన దేశంలో సుప్రీం కోర్టు కన్నా రెఫర్ చేస్తే what would be the judgment? తీర్పు ఏ విధంగా ఉంటుంది మన దేశంలో? David would be hanged. అనుమానం లేకుండా దావీదును ఉరి తీయాలి. What about Saul? సౌలు సంగతి ఏంటి? I think he will give a warning and send home. వీడు మన దేశం మేలు కొరకు కొన్ని జంతువులు మిగిలించాడు, ఈయన ఉడనిస్తాను అని విడుదల చేసి ఉంటారు. Every month come to the police station and put a signature. కండిషన్ బెయిల్ అన్నమాట. నెల వచ్చి పోలీస్ స్టేషన్ సంతకం పెట్టిపోతుండొచ్చు అయ్యా నువ్వు అని చెప్పి. Any court in the world would give such a verdict. మన దేశమే కాదు, ఏ దేశపు కోర్టు అయినా ఇంత మటుకు న్యాయం చెప్పగలదు. But in God's court, అయితే దేవుని కోర్టులో David was forgiven. దేవునికి దావీదుకు క్షమాపణ దొరికింది. And Saul was dethroned. సౌలు సింహాసన భ్రష్టుడైపోయాడు. Why was it so? ఎందుకు సౌలుకి ఇలా జరిగింది? Because he did not repent. పశ్చాత్తాపడలేదు. You know, you read about Saul that he was a very tall and handsome man. సౌలు గురించి అతడు చాలా ఎత్తైనవాడు, భుజములు మొదలుకొని అందరికంటే ఎత్తైనవాడు, అందగాడు. From his shoulder upwards he was, భుజములు మొదలుకొని అందరికంటే ఎత్తైనవాడు. That means if he stands in the midst of 100 people, his head would project out. ఒకవేళ 100 మంది మధ్యన సౌలు నిలబడితే అతడు అందరికంటే ఎత్తుగా ఉంటాడు. భుజముల మీద మెడ పొడుగు తల ఎత్తుగా ఉంటుంది. From a distance you can see his head. దూరం నుండి అతని తల కనపడుతుంది. He was famous for his head. అబ్బో, అతని ఉంగరాల జుట్టు చాలా ప్రసిద్ధి చెక్కిన జుట్టు అన్నమాట. But David was famous for his heart. అయితే దావీదు తన హృదయమును బట్టి ప్రసిద్ధికి ఎక్కినవాడు. A man after God's own heart. నా హృదయానుసారుడని దేవుడు చెప్పగలిగిన వ్యక్తి దావీదు. We have a great lesson here. ఇక్కడ గొప్ప పాఠం ఉంది మనకి. God is not interested in your head. God is interested in your heart. నీ హెయిర్ కాదు, నీ హార్ట్ దేవునికి కావాలి. అంటే నీ వెంట్రుకలు కాదు ఆయనకు ముఖ్యం, నీ హృదయం ఆయనకు ముఖ్యం. It is not how intelligent you are. నువ్వు ఎంత తెలివైన వాడివి అనేది కాదు, but how humble you are. నువ్వు ఎంత దీనుడు అనేది ఆయనకి ఇష్టం. And in that prayer, ఆ ప్రార్థనలో if you take time to read this prayer, ఈ ప్రార్థన చదవడం టైం తీసుకుంటే David prays about his heart. తన యొక్క హృదయమును బట్టి సంతోషించి స్తుతిస్తున్నాడు. Verse 6, 6వ వచనం, true heart. యథార్థ హృదయము. Verse 6 again, 6వ వచనం మళ్ళా, wise heart. అంతర్యమును నాకు జ్ఞానము తెలియచేయుము. Verse 10, clean heart. శుద్ధ హృదయము. Verse 10 again, steadfast spirit. 10వ వచనంలోనే స్థిరమైన మనస్సు. Later you read about broken heart. తర్వాత చదువుతున్నాము విరిగిన హృదయం కలిగిన వాడు. David talks a lot about heart. అబ్బో, ఆయన హృదయాన్ని గురించి రమ్యంగా వర్ణించుకో. God, give me a true heart. దేవా, నాకు శుద్ధ హృదయం కలుగ చేయము. A wise heart. జ్ఞానం దయచి, A clean heart. శుద్ధ హృదయం దయచేయి. A steadfast spirit. స్థిరమైన మనస్సు కలిగిన హృదయం ఇమ్ము. A broken heart. విరిగిన హృదయం ఇమ్ము. That is what God wants. దేవునికి ఇది కావాలి. Your sin may be very severe. నీ పాపం ఎంత భయంకరమైనది, ఘోరమైనదైనా కావచ్చు. But if you truly repent and turn to God, నిజంగా పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగితే God is willing to forgive. దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు But కలవాడు. like Saul, your sin may not look that serious. సౌలువలే నీ పాపము అంత తీవ్రమైనదిగా కనబడకపోవచ్చు. But if you don't repent, అయితే పశ్చాత్తాపడకపోతే there is no hope for you.
నీకు ఇంకా భవిష్యత్తు పుట్టగతులు అనేటివి నీకు ఉండవు. God, the Bible says, He does not look at the outside. That's what man looks at. Yes. He looks at the heart. మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును పరిశోధించువాడు. Book of Revelation we read that He searcheth our hearts. ఆయన మన హృదయాంతరంగమును పరిశోధించుచు ఉన్నాడు. How is our heart before God? చెప్పండి, దేవుని ఎదుట నీ హృదయం ఎలా ఉంది? Before I close, let me say one more thing. ముగింపులో మరో మాట చెప్తున్నాను. Sin is a very serious thing. పాపము తీవ్రమైనది. As far as we believers are concerned, మన విశ్వాసుల విషయానికి సంబంధించి if we sin and confess, God forgives. మన పాపమును క్షమించబడిన వారం అయితే, But that is no reason for us to play with sin. ఆ క్షమాపణ పొందిన వారు పాపం విషయంలో ఆటలాడుకున్నంత తగదు. Even if sins are forgiven, it can bring consequences. పాపములకు క్షమాపణ కలిగినా కూడా మళ్ళా పాపపు పంట నువ్వు కోయాల్సి వస్తుంది. God may still use you. దేవుడు కూడా నిన్ను ఇంకా వాడుకోవచ్చు. You may still be happy. నీవు ఇంకా సంతోషంగానే ఉండవచ్చు. But according to the degree of sin you committed, you will have to suffer the consequences. నీవు చేసిన పాప ప్రమాణమును బట్టి, డిగ్రీని బట్టి దానికి సరిపోయిన శిక్షను అనుభవించాల్సిందే. You see, the consequence is slightly different from punishment. After effect. పాపమునకు శిక్ష వేరు, పాపమునకు ఫలితము వేరు. You see, in a court, suppose a thief is brought to the court. ఉదాహరణకు ఒక కోర్టుకు దొంగను పట్టుకొచ్చారనుకోండి, And the judge says 5 years imprisonment. 5 ఏళ్ళు నీకు 5 ఏళ్ళు నీకు ఖైదీ అన్నారు అనుకో. That is punishment. అది శిక్ష. But along with punishment, శిక్షతో పాటు there are many consequences, after effects. Result. తత్ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. You know what that is? ఏంటో తెలుసా? From then on, people till he dies will refer to him as thief. ఆ తర్వాత ప్రజలు ఎప్పుడు నిన్ను గురించి మాట్లాడినా కూడా ఫలాని దొంగవాడా అని నిన్ను గురించి చెప్పాల్సి వస్తుంది. జైలు పోయి వచ్చిన తర్వాత His wife will be called thief's wife. అతని భార్యని ఏమంటారంటే ఆ దొంగోని భార్యనా అంటారు. His children will be called thief's children. వాళ్ళ పిల్లలు ఆ దొంగోని పిల్లలు కదా అంటారు. And suppose that son goes to work somewhere. ఎవరైనా వాళ్ళ పిల్లవాడు ఎక్కడైనా పని చేసేదానికి వెళ్తే, When they find out that he is the thief's son, they say, no, we can't trust you, we can't give you a ఓ job. నిన్న నమ్మకం లేదు నాయన, మీ నాయన మించినలాగా ఉన్నావు నువ్వు, దొంగని కొడుకు నువ్వు అంటారు. The judge did not say any of those things. జడ్జి ఇవన్నీ చెప్పాడా? ఇవన్నీ అనమని చెప్పాడా? He only said 5 years imprisonment. జడ్జి చెప్పింది ఒక మాట, నీకు 5 ఏళ్ళు శిక్ష అన్నాడు. But what is happening to his wife and children? అయితే అతని భార్య పిల్లలు వాళ్ళు ఏం చేశారు? That is a natural outcome of what he did. తాను చేసిన పనిని బట్టి తాను అనుభవించవలసినటువంటి శిక్షా ఫలములివి. Whatsoever a man shall sow, that shall he also reap. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. If I say, oh, God will forgive, so let me sin. ఓ దేవుడు ఎట్లా క్షమిస్తాడు కదా, అనుమతించాడని లైసెన్స్ వచ్చిందని చేస్తావా? There is something wrong with you. నీలో పొరపాటు ఉంది. Maybe you are not truly saved. ఒకవేళ నువ్వు నిజంగా రక్షణ పొందలేదేమో. Maybe you are saved, ఒకవేళ రక్షణ పొందావేమో, but you don't realize the seriousness of it. అయితే ఆ పాపము యొక్క తీవ్రతను, భయంకరత్వాన్ని నువ్వు ఆలోచించలేదేమో. Suppose a preacher falls into sin. ఒకవేళ ఒక బోధకుడు పాపములో పడిపోతే He confesses. ఒప్పుకుంటాడు, God forgives him. దేవుడు అతన్ని క్షమిస్తాడు. But will you call him for your meeting next time? అయితే అట్లాంటి బోధకుని మళ్ళా కూటాలకు పిలుస్తారా? No, you won't. దేవుడు క్షమించినాడులే అని పిలుస్తారా? You won't call him. పిలవబట్టి వాడిని. He lost his testimony. అతని సాక్ష్యమును పోగొట్టుకున్నాడు. Whenever people see him, they look down upon him. ప్రజలు అతను చూసినప్పుడు అతని చిన్న చూపు చూస్తారు. That is not a punishment. That is a natural result of what he did. అది శిక్ష కాదు